Hallelujah. టెస్ట్ చేయండి, సరిగ్గా టెస్ట్ చేయండి. Hallelujah. Hallelujah. Jesus. Hallelujah. Thank you, Master. Hallelujah. Mic testing. Hallelujah. థ్యాంక్ యూ సార్. Wow. Hallelujah. 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 నువ్వు మాట్లాడడానికి ఆయన రోజుదానికి అసలు సెట్ అయిపోతుంది గట్టిగా. Hallelujah. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. Hallelujah. సరిపోతుంది. నువ్వు చుట్టూ కూర్చుంటావా? అంటే ఆన్లైన్లో వీక్షిస్తున్నారు, ఈరోజు శుక్రవారం కదా ఆన్లైన్ వీక్షిస్తున్నారు కదా అందరికీ అని చెప్పేసి అలా అని చెప్పు. హల్లెలూయా. ఈ యొక్క శుక్రవారం దినాన్ని ప్రభు నామం బట్టి మరి ప్రార్థిస్తున్నాం. కొడుకులో మీరు ఉండండి, ఉపకార యేసు అని పొందాం. యేసు ప్రభువా, ఇదిగో తండ్రి ప్రార్థనలో మీరుండి నడిపించండి. ఈ వాక్యం చేత ముందుకు సాగడం సహాయం చేయండి ప్రభువా. యేసు ప్రభువా, నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎక్కడ చూసినా తండ్రి నిట్టూర్పులే కన్నీటి దుఃఖాలతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభువా మీరు తండ్రి స్వస్థపరచండి ప్రభువా. పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ కూడా నిలువుగా మారాలి ప్రభువా. మా దేశాన్ని కాపాడండి, మా దేశాన్ని రక్షించుకోండి ప్రభువా. అయా ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కాపాడమని విషయం యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి ఈ గ్రామం అంతా కూడా మార్చుకోండి, ఎవరికి కూడా కొరత రాకుండా కాపాడమన్నాడు విషయం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. రక్షణ ఎవరికి రక్షణ దైత్యమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా ఇదిగో తండ్రి నాయన నీకు ఉచితమైన ప్రేమ ఇచ్చి నడిపించుకొని కృప దయచేసావు. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మహిమలో నింపి బలపరచండి. అయ్యా పాటలతో వాక్యంతో స్థిరపరిచి బలపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభువా, ఆమేన్. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ యేసునకిచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. అల్ల సైన్యములకు అధిపతియాయ నా యేసుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతియాయ నా యేసుని స్తుతించెదము. అల్ల సాంద్రములను దాటించిన ఆ యేసుని స్తుతించెదము. అల్ల సాంద్రములను దాటించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. ఆకాశము నుండి అగ్నిని పంపిన యేసుని స్తుతించెదము. సేవకులనాత్మకు అభిషేకించిన ఆ యేసుని స్తుతించెదము. సేవకులనాత్మకు అభిషేకించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికిచ్చెదము. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఫ్లాష్ అవుతుంది. కూర్చో. ఏంటా ఇంట్లోకి కొత్త ఇస్తాను చెప్పాలి అందులో నీ దయలో నేను ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేను ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే నేనే మౌనును నీ దయలే నీవే నేనే మౌనును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తల్లిదండ్రులు సూచిస్తారు ఎనలేని ప్రేమలు చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా తల్లిదండ్రులు సూచిస్తారు ఎనలేని ప్రేమలు చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవాడిగా నీ దయను ఉంచేవారు ప్రార్థనలు అదుపుగా నీ దయ లేకపోతేలను బ్రతుకు చెదరుగునా నీ సిలువ నీడలో నన్ను దాచి ఉంచావని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం తేనెరాలిన ప్రాణాన్ని తిరిపాకు నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలే నీవే నేనే మౌనును నీ దయలే నీవే నేనే మౌనును తెలియదయ్యా నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం నీ కృపలో దాచినావు గతకాలం హల్లెలూయా ఇంకో పాట పాడండి. ఎత్తేవాళ్ళు డౌన్లోడ్ తెలుస్తుంది. మంచోడు కూడా అలాగా ఆ దగ్గర పెట్టలేతే కింద ఉన్న డైరీ రెండు డైరీ అందులో ఉండవు.
సరే చెప్తావు వాక్యం ఏమైనా చెప్తావు వాక్యం మంచి పని చేస్తే మరి నేను చెప్తాను. సిద్ధపాట మరి మీకు ఎలా ఉంటుంది కానీ నేను చెప్తాను సిద్ధపాటు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారని ప్లాన్ పెట్టుకున్నారు వాళ్ళు మామయ్య. ఇప్పుడు మళ్ళీ ఇదొకటి. మీరు ఎవరు చెప్పారు రాలేదు చెప్పండి అది చెప్తాను. మీ దగ్గర పట్టుకుంటే చాలా మంది తీసుకొస్తాం అనుకుంటే మీకు అది గిట్టదు మీకు ఇష్టం ఉంటుంది అవ్వదు అని మేము చెప్పుకుంటాం అన్న సిద్ధపాటు మీకు ఎలా ఉంటుంది కదా అది మంచిది. Praise Lord, hallelujah. నేను పోలిన వారు నేను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్నదేవా. నేను పోలిన వారెవరు మేలు చేయు దేవుడవు నిన్నే నే నమ్మితిన్నదేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేసువా ఆరాధన. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షడాయ్ నీకే ఆరాధన, ఎలోహిం
బట్టలు వేసి అవి వేసుకుని మంచి వాడచ్చు కదా అది నీటి హల్లెలూయా హల్లెలూయా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనయ్యా నడువలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించువయ్యా నా యేసయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించువయ్యా నా యేసయ్యా నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపే నీలా నన్ను మార్చువయ్యా నీలో ప్రేమ నాలో నింపే నీలా నన్ను మార్చువయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని
నీతో నేను నడుమాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా పాట పాడుకొని ప్రార్థన కోడికల్లో ముందుకు సాగుదాం. నిత్యము తెచ్చిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను అని పాటను పాడుకుందాం. అందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి ఈ పాట పాడవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నాం. ఇది అందరికి వచ్చిన పాటే, కొత్త పాట ఏమి కాదు, పాత పాటే. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములైనవాడ, అద్వితీయ దేవుడా, ఆది అంతములైనవాడ, అంగనాకును నాట్యముగా మార్చివేసిన మా ప్రభువు, అంగనాకును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గయంతకు నన్ను నడిపిన కాపరి, జీవజలముల బుగ్గయంతకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాతి రాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాతి రాజు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం. మార్పు లేని దేవుడా, మాకు సరిపోయిన వాడా,
మాకు లేదు దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా, మాటతోనే సృష్టినంతా కలుగ చేసిన పూజుడా, రాజా 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 రాజాకి రాజు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, రాజా 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 రాజాకి రాజు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, నిత్యము స్తుతించిన నీవు తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేదు, రాజా 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 రాజాకి రాజు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు, రాజా 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 రాజాకి రాజు నీవు, దేవా 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 దేవాకి దేవుడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమున శుక్రవారం దినమున ఈ విధముగా మనము కూడుకుంటూ దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రస్తుత కాలం బట్టి మనకి ఇక సమాజంలో లోకంలో ఈ COVID-19 వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మనకి సంఘాలు చర్చిలు కొన్ని రోజులు లేదా కొంతకాలం వరకు మూసివేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా ఆన్లైన్లో చేయబడుతున్నటువంటి ఆరాధనలకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో లేదంటే కనుక ఆసక్తితోటి నింపుబడ ఉండాలని, ఆసక్తి కలిగి దేవుని ఎదుగుదల కలిగి ఉండాలని కోరుకున్న బిడ్డలను ప్రతి ఒక్కరికి నా నిండా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వెళ్ళిపోదాం. కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, నాకు ఏం తెలియజేయబోతూ ఉన్నాడో, నన్ను ఏ విధముగా బలపరచబడుతూ ఉన్నాడో, ఏ విధంగా నన్ను హెచ్చరిస్తూ ఉన్నాడో, ఏ విధంగా నా కన్నీరును తొలగొడుతూ ఉన్నాడో, ఏ విధంగా నా ఆకలిని తీర్చబోతూ ఉన్నాడో అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి మనము వాక్యాలకు వెళ్దాం. పరిశుద్ధుడా, స్తోత్రాలుడా, మీకే వందనాలు ప్రభువా. నిద్రబుద్ధిని యేసయ్యా, మీకే స్తోత్రాలయ స్తోత్రాలు ప్రభువా. దేవా, ఈ సమయం ప్రభువా ఈ విధముగా నీకు నామాన్ని స్తుతించుటకు గణపరచుటకు దేవా నా యొక్క శరీరంలో నా యొక్క శరీర భాగములను మీరే వాడుకున్న విధానం బట్టి మీకే వందన స్తోత్రాలు చెల్లించుకొచ్చు ఉన్నామయ్యా. దేవా, ఎందరో ప్రభువా ఈ సమయం ప్రభువా అల్లాడిపోతూ ఉన్నారయ్యా. కానీ ప్రభువా నన్ను మీ కాపుదలను గురించి మీ రెక్కల చాటు భద్రపరిచి ప్రభువా మంచి ఆరోగ్యంగా నింపు ప్రభువా ఈ విధముగా జయింప చేస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాం ప్రభువా. దేవా, నీకు వాక్యాలను వెలుచుండగా, నీకు వాక్యం ధ్యానించుకొచ్చుండగా దేవా నా జ్ఞానం తింపి మీరే మాట్లాడడుగుతూ ఉన్నాం ప్రభువా. నా కంఠస్వరం మీరే బోధకం అడుగుతూ ఉన్నామయ్యా. మీరే నా నుంచి మాట్లాడడుగుతూ ఉన్నామయ్యా. ఏ విధమైన మాటలు తెలియజేయబోతూ ఉన్నారో మాకు తెలియదు ప్రభువా. దేవా, నన్ను మీ సులుచ మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తితో నింపి మీరు మాట్లాడి మీరు బలపరిచి మీరే ప్రతి ఒక్కరిని అవతార్చమని, ప్రతి ఒక్క కన్నీరు తొడవమని, మీరే బయట పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా. ఆమేన్ ఆమేన్. ప్రభు నామములో ప్రతి ఒక్క వందనాలు చెల్లించుకొంచున్నాను.
కీర్తన గ్రంథము 88వ అధ్యాయము, కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 9వ వచనము. కీర్తనలు 88వ అధ్యాయము 9వ వచనము. చదవండి సార్. చాలండి. హల్లెలూయా. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఒక మంచి బలమైనటువంటి దీని కనుక విశ్వాసంతో నింపబడినటువంటి ఈ మాటగా మనము ఎంచబడుతున్నది. ఈ మాట మనకు ఆ విధంగా మనకు కనబడుతూ ఉన్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. అసలు ఎవరు యెహోవా వైపు ప్రతిదినము చేతులు చాపుతూ ఉంటారు, ఆయనకు మొరపెడుతూ ఉంటారు? అసలు ఎవరు యెహోవాకు అనగా మన దేవునికి ఎవరు ప్రతిరోజు, ప్రతిదినమున అనగా ప్రతిరోజు ఎవరు దేవునికి మొరపెడుతూ ఉంటారు? ఎవరు వారి చేతులు దేవుని వైపు చాపుతూ ఉంటారు? చెప్పగలరా? అసలు ఎప్పుడు చాపుతూ ఉంటారు, ఎప్పుడు మొరపెడుతూ ఉంటారు దేవునికి? ఇప్పుడు మొరపెడతారండి. మనకి ఏమైనా కొదువు ఉంటేనే మనం మొరపెడుతూ ఉంటామా? కొదువు లేనప్పుడు కూడా మనం మొరపెడుతూ ఉంటామా? మనకి ఏదైనా అవసరం ఉంటేనే దేవుడు మనకు గుర్తుకు వస్తూ ఉంటాడా? అప్పుడు మాత్రమే మన చేతులు చాపుతూ ఉంటామా పైకి? లేదంటే కనుక నాకేమీ అవసరం లేదు కదా అని చాపకుండా చేతులను ముడుచుకుంటూ లేదంటే కనుక ఉంటూ ఉన్నావా? అసలు ఎవరు ఎప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటారు? అసలు ఎవరు వారి చేతులు ఆకాశం వైపు అనగా మన దేవుని వైపు చేతులు చాపుతూ ఉంటారు ప్రతి దినమున? హల్లెలూయా. ప్రతి దినము నీవు సజీవులుగా ఉంటున్నావంటే, బ్రతికి ఉన్నావంటే, నీ యొక్క శరీరంలో ప్రతి భాగము కూడా సరైన విధముగా అది పనిచేస్తూ ఉన్నది. ఎటువంటి సమస్త నీకు ఏమీ కూడా దానిలో నుంచి నీకు కనబడడం లేదు, నీకు దాని నుంచి నీకు రావడం లేదు అంటే కనుక ఇది కేవలము దేవుని యొక్క కృప. హల్లెలూయా. ఒకవేళ నీ శరీరంలో ఏదైనా భాగం అవ్వచ్చు, శరీర భాగం ఏదైనా సరే అవ్వచ్చు, సమస్యగా చూపిస్తూ ఉన్న ఎడల అప్పుడు నువ్వు ఏమవుతూ ఉంటావు? ఇప్పుడు వెంటనే ఏం చేస్తూ ఉంటారు? హాస్పిటల్ చూడు మనం తిరుగుతూ ఉంటూ పరిగెత్తడానికి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన భక్తి ఎలా ఉందంటే కనుక అవసరం వస్తేనే, అనారోగ్యం ఉంటేనే, కీడు ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే, శోధన వచ్చినప్పుడు మాత్రమే దేవుని వెతుకుతూ ఉండే వారిగా ఉంటున్నాం. దేవుడు అప్పుడు మాత్రమే గుర్తుకు వస్తూ ఉన్నాడు. దేవుడు అంటే అప్పుడు ఉన్నాడు అని గుర్తుకు వస్తూ ఉంటాడు. ఎందుకంటే కనుక దేవుడే మనకి సహాయకుడిగా ఉన్నాడు కదా, దేవుడే మనల్ని పూజిస్తూ ఉన్నాడు కదా, ఆయన మనకి పరమ తండ్రిగా ఉన్నాడు కదా, మనమందరం ఆయన బిడ్డలు. కష్టం వచ్చినప్పుడు మాత్రమే నేను గుర్తుకు వస్తున్నాను, శ్రమ వచ్చినప్పుడు మాత్రమే నేను గుర్తుకు వస్తున్నాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము కొంచెం లోతుగా మనము గమనిస్తే కనుక ఒక బైబిల్ కాలేజ్ అనగా మీకు అందరూ తెలిసిన విషయమే. అది ట్రైనింగ్ అవుతూ ఉంటారు. పీటీహెచ్ అని, ఏటీహెచ్ అని, టీవీటీ అని, టీవీటీ అని బోర్డు కోస్తూ ఉంటారు. అయితే బైబిల్ కాలేజ్లో ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారంటే కనుక బైబిల్ పండితులు వచ్చి కూడా ప్రతిరోజు కూడా స్టూడెంట్స్కి మెలకువలు కానీ, కొన్ని విషయాలు కానీ, కొన్ని అంశంతో కూడినటువంటి వాక్యాన్ని బోధిస్తూ కూడా ఉంటూ ఉంటారు. అయితే ఒక దినమున
ఈ బైబిల్ పండితులు కాలేజీకి వచ్చి ఒక రోజున ఒక అంశం చెప్తూ ఉన్నారంట క్లాస్ స్టూడెంట్స్కి. ఏంటంటే కనుక ఇశ్రాయేలులను దేవుడు ఏ రీతిగా పోషించాడు అనేటువంటి అంశమును ఆయన పట్టుకొని స్టూడెంట్స్కి ఆ క్లాస్ చెప్తూ ఉన్నారంట. ఈ అంశం గురించి అక్కడ బైబిల్ పండితులు వివరిస్తూ ఉన్నాడంట బిడ్డలు అనేటువంటి స్టూడెంట్స్ అనేటువంటి పిల్లలకి అందరికీ కూడా. అయితే ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉన్నారు, సంతోషంగానే అందరూ బాగున్నారు. అయితే ఒక విద్యార్థి పండితుడి దగ్గరికి వచ్చి ఇలాగా ఒక క్వశ్చన్ వేశారంట, ఇలాగ ప్రశ్న వేశారంట ఆయన్ని. ఏంటంటే కనుక ఎందుకని దేవుడు ఏ రోజుగా ఆ రోజు మన్నాను కూర్చుకునే పని పెట్టాడు అని. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, 40 రోజుల్లో వాళ్ళ ప్రయాణం అయిపోతుంది. కానీ అసలు ఎంతకాలము అక్కడ వారి ప్రయాణం చేసి ఉన్నారు అంటే కనుక 40 రోజులు కాదు, కానీ 40 సంవత్సరాలు వారి యొక్క ప్రయాణ సమయం పట్టినది. అయితే ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు జనాంగానికి ప్రతిరోజు కూడా మన్నాను కురిపించి వారిని పూజించి ఉన్నారు, ఆహారం పెట్టి ఉన్నారు. వారికి ఎటువంటి కొదువు లేకుండా సమస్తము అన్ని కూడా వారికి అనుగ్రహిస్తూ, వారికి ఎటువంటి సమస్య రానివ్వకుండా, శోధన రాకుండా వారిని కాచి కాపాడుతూ వారికి తోడుగా ఉండి నడిపించి ఉన్నారు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా పాలు తేనె ప్రపంచటువంటి ప్రాంత ప్రదేశానికి. హల్లెలూయా. అయితే అందుకనే ఇశ్రాయేలు ప్రజల్ని అక్కడ ప్రతిరోజు చూసుకుని ఇశ్రాయేలులను దేవుడు ఏ రీతిగా పోషించాడనే విషయాన్ని అంటే అంశాన్ని గురించి అక్కడ బైబిల్ పండితులు అక్కడ చెబుతున్నప్పుడు అందరికీ అందరూ బాగానే విన్నారు, అర్థమవుతున్నది, అర్థం చేసుకున్నారు, బాగానే ఉంది. అయితే ఒక విద్యార్థి మాత్రం ఈ రీతిగా ఆలోచించి ఉన్నాడు, అసలు ఎందుకండి ప్రతిరోజు అక్కడ దేవుడు వారిని ఆ రకంగా మనాన్ని కురిపించి ఉన్నారు, వారికి ప్రతిరోజు కూడా అలాగే పూజించి ఉన్నారు, ఎందుకు అలాగా పెట్టి ఉన్నారు అని. ప్రతిరోజు కూడా మనాన్ని కురిపించే బదులు ఒక్కసారికి మనాన్ని కురిపించి సంవత్సరం అంత వరకు కూడా సర్వే రీతిగా మనాన్ని కురిపిస్తుంటే సరిపోతుంది కదా, బాగుంటుంది కదా అన్నట్టుగా ఈ ప్రశ్న వేసి ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకి సమాధానము ఆ బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే కనుక ఆ విద్యార్థికి అర్థమయ్యే రీతిగా ఏం చెప్తున్నారంటే కనుక ఇలా బదులిచ్చి ఉన్నారంట. ఎలాగంటే యేసయ్య తన శిష్యులకు ఏ విధముగా ఉపమాన రీతిగా ఏ విధముగా ప్రతి ఒక్క క్వశ్చన్ కానీ ప్రతి ఒక్క డౌట్ కానీ ఆయన ఏ విధంగా చెప్పేవారో ఆ విధంగానే ఇక్కడ వంటి బైబిల్ పండితుడు తన విద్యార్థికి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించాడు, ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా చూసుకునేవాడంట. అదే ప్రేమతో ఆ కుమారునికి ఒక సంవత్సరమునకు కావాల్సినటువంటి పాకెట్ మనీ ఒక్కసారి ఇచ్చేవాడంట. ఏ రోజైతే సంవత్సరానికి కావాల్సినటువంటి ఆ పాకెట్ మనీని ఆ తండ్రి ఒక్కసారి ఇచ్చాడో ఆ రోజు నుంచి ఆ కుమారుడు తన తండ్రి దగ్గరికి రావడము మానివేస్తాడని. ఇక్కడ పాకెట్ మనీ నీ కోసము, ఇక్కడ పాకెట్ మనీ కోసం సంవత్సరానికి ఒక్కసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తండ్రి దగ్గరకు వచ్చి పాకెట్ మనీ తీసుకు వెళ్తూ ఉండేవాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ప్రతి దినము తన కుమారునితో గడపాలని, సహవాసం కలిగి ఉండాలని, తన ప్రేమను పంచాలని ఆశపడేవాడిని ఆ తండ్రికి కుమారుడు అందుబాటులో లేకుండా పోయేవాడుగా ఉన్నాడు. ఇది గమనించినటువంటి తండ్రి సంవత్సరములకు సరిపడేటువంటి పాకెట్ మనీ ఒక్కసారి ఇవ్వకుండా ఏ రోజు పాకెట్ మనీ ఆ రోజు ఇవ్వడం మొదలు పెట్టాడంట. అక్కడ తండ్రి ఆ కుమారునికి, తన సొంత కుమారునికి పాకెట్ మనీకి ఒక్కసారి సంవత్సరానికి సరిపడేటువంటి రీతిగా పాకెట్ మనీ ఇవ్వకుండా ఏ రోజుకి పాకెట్ మనీ సరిపోతున్న పాకెట్ మనీ ఆ రోజుకి అలా ప్రతిరోజుకి అలా విధంగా ఇచ్చుకుంటూ ఇవ్వడం స్టార్ట్ చేశాడంట. ఆ రోజు నుంచి ఆ కుమారుడు ఇక ప్రతి దినము తండ్రిని కలుసుకొని కొంతసేపు తండ్రితో గడిపి తండ్రి ఉపదేశం విని
బహు దీవుల్లో పొందుకుంటూ ఈ ఉపమానం ద్వారా ఆ విద్యార్థికి అర్థమయ్యేలా ఆ పండితుడు వివరించి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా తన తండ్రికి వచ్చి కలుసుకొని తన తండ్రితో కొంతసేపు సమయం గడిపి మాట్లాడి ఇలాగన ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా నడుచుకోవాలో, ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా జీవించాలో, ఎడని వారిని సహవాసం చేయాలో, ఏ విధంగా నేను దేవుడిని ఎదగాలో, ఏ విధంగా నేను మంచి స్థాయి పరిస్థితిలో ఉండాలో, ఇలాగా ప్రతిదీ కూడా తన తండ్రితో పంచుకునేవాడుగా తెలుసుకునేవాడుగా ఉన్నాడంట. ఎప్పుడంటే కనుక తన తండ్రి ప్రతిరోజు కూడా తనకి కావాల్సినటువంటి ప్రతి దినముకు పాకెట్ మనీ ఇవ్వడం మొదలు పెట్టాడో, ఇంకా అప్పటి నుంచి తన కుమారుడు తన తండ్రికి వచ్చి తన తండ్రితో కలిపి తన సమయాన్ని కొంతసేపు సమయాన్ని గడిపి అన్ని విషయాలు కూడా జాగ్రత్తగా తెలుసుకుంటూ గ్రహిస్తూ నేర్చుకుంటూ ఒక మంచి స్థాయిలో వెళుతూ ఉన్నాడంట. హల్లెలూయా. నిజమే కదా. దేవునికి కూడా మనమంటే కూడా ఎంతో ప్రేమ ఉందంటారా లేదంటారా? దేవునికి కూడా మనమంటే ఎంతో ప్రేమ ఉన్నది మన ఎడల. కానీ మనం ఏం చేయాలి? ఆయనతో కూడా కంపల్సరిగా ఖచ్చితంగా కొంత సమయం మనము ఆయనతో మనము గడపాలి, గడిపే వారికి మనం ఉండాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు, ఆకాంక్షిస్తూ కూడా ఉన్నాడు. తద్వారాగా ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో, ఎవరైతే దేవునితో కొంత సమయాన్ని ప్రతి దినమున కొంత సమయాన్ని గడపగలుగుతూ ఉంటారో, అప్పుడు దేవుని యొక్క కాపుదల, అప్పుడు దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కృప అటువంటి మనకి అన్ని కూడా కలిగి ఉంటాయి. దేవుడు మనకి అన్ని కూడా పంచి పెట్టాలని, దేవుడు మనకి ఇవ్వాలని, ఆశీర్వాదంతో నింపాలని ఆశపడుతూ కూడా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ రీతిగా ఆ కుమారుడు ఏ రీతిగా ప్రతి దినమో కొంత తండ్రితో గడిపి తద్వారాగా తండ్రి యొక్క ఆశీర్వాదమును, ఆ దేవునికి కావాల్సినటువంటి సహాయాలను పొందుకుంటూ ఉన్నాడు. అదే రీతిగా మనము కూడా కొంత సమయం దేవునితో మనం గడిపినట్లయితే కనుక ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క నడిపింపు మనం అందరం కూడా కలిగి ఉంటాము. ఖచ్చితంగా మనం అందరం కూడా కలిగి ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రస్తుత కాలం బట్టి, ప్రస్తుత సమయం బట్టి చూసుకుంటే గమనిస్తే కనుక మనకి ఇంటి నుంచి బయటికి వెళ్తే కూడా కొంచెం ప్రమాదకరమైన స్థితిలో ఉన్నది. మనకి బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయిపోతూ ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ఇంకా ఈ 2 వారాలు అంటే ఈ మే మంత్ ఎండింగ్ వరకు కూడా మనకు జాబ్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు లీవ్ పెట్టుకుంటారో, లేదంటే కనుక త్వరగా చాలా జాగ్రత్తగా పాటించి మన యొక్క ఉద్యోగాలు కానీ, మన చేతి వృత్తులు కానీ చేసుకుంటూ త్వరగా మన యొక్క పనులు ముగించుకొని దేవునిలో గడపాలని ఆశపడుతూ ఉన్నాం, కోరుకుంటూ కూడా ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది యువకులు స్కూల్లో అంటే కనుక చిన్న బిడ్డలు అవ్వచ్చు, వాళ్ళకి స్కూళ్ళు, కాలేజీలు, ఎగ్జామ్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ అయిపోయినాయి. చాలా మటుకు స్కూల్స్ కూడా, కాలేజీలు కూడా క్లోజ్ చేస్తూ ఉన్నారు పరిస్థితులు బట్టి కూడా గమనిస్తే కనుక. అయితే తల్లిదండ్రులుగా ఉన్నటువంటి ఆ బిడ్డలు వారి యొక్క పిల్లల్ని ఏ విధంగా ఇంటిలో ఉంచుతూ ఉన్నారు? స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తూ ఆన్లైన్ షాపింగ్ పెడుతూ ఉన్నారా? ఆన్లైన్లో మీరు ఏ ఇష్టం వచ్చిన విధంగా ఆన్లైన్లో ఉండండి, ఆన్లైన్లో చూడండి, ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఫేస్బుక్ వెళ్ళండి, వాట్సాప్కి వెళ్ళండి, లైక్లు కొట్టండి, కామెంట్లు పెట్టండి, పోస్టులు పెట్టండి. అంటే ఈ సోషల్ మీడియాకి బాగా అలవాటు చేస్తూ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంటే కనుక దానికే బాగా ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. దానికి అలవాటు పడిపోయి దాంట్లోనే నాకు అదే ప్రపంచమని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఉన్న కాలాన్ని బట్టి యువకులు ఏం చేస్తున్నట్టు కనుక ప్రతిదీ కూడా స్టేటస్ అన్ని పెట్టేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడే బ్రష్ చేశాను, ఇప్పుడే లేచాను, ఇలా పడుకున్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, నా ఫేస్ ఎలా ఉంది, ఇలాగ ప్రతిదీ కూడా ఇలాగన్నీ కూడా వారికి స్టేటస్లు పెట్టేసుకుంటూ ఉన్నారు.
దానివల్ల అది వచ్చిన దానివల్ల వాళ్ళకి ఏం వస్తుందో ఏంటో మాకు తెలియదు, కానీ అది ఏంటి అసలు దానివల్ల సంతోషం ఎందుకు ఎంతలా సంతోషపడుతూ ఉంటారో, అలాగే స్టేటస్ పెట్టుకోవడం వల్ల ఏమొస్తుందో ఏం జరుగుతుంది ఏంటో నాకు అర్థమవలేదు. కానీ దేవుడు నాకు మరొక నూతన దినాన్ని నాకు అనుగ్రహించున్నాడు, తన కృపలో నాకు భద్రపరిచి ఉన్నాడు అని ప్రార్థన చేస్తూ ప్రార్థనలో గడుపుతూ ఉన్న బిడ్డలు చాలా తక్కువ మందిగా మనకు కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా. వ్యర్థముగా ఇంట్లో పిల్లలు కూర్చుని ఉంటారు, చాలా బోర్ కొట్టేస్తూ ఉండొచ్చు. స్కూల్కి వెళ్తే కనుక స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వారితో మాట్లాడుకోవడము, వారితో కొంచెం వరకు మాట్లాడుకోవడము, వారితో కొంచెం స్టడీ గురించి మాట్లాడుకోవడం, డౌట్స్ వెరిఫికేషన్ చేసుకోవడం అలాగే చేసుకుంటూ జరుగుతూ ఉంటారు. స్కూల్కి వెళ్తుంటే కనుక స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ తోటి తన క్లాస్మేట్స్ తోటి చాటింగ్ పెడుతూ ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఇంకేమైనా ప్రోగ్రామ్స్ వస్తున్నాయా, వ్యర్థంగా టీవీ సీరియల్స్ చూస్తూ ఉంటారు, వ్యర్థంగా ఫోన్ అలాగిన వారు వాడుతూ కూడా ఉన్నారు. అవన్నీ కూడా మనము పక్కన పెట్టేస్తే కనుక చాలా మంచిగా మనకు ఉంటుంది. అవి నిన్ను రక్షించవు, నిన్ను కాపాడవు. అది ఏంటంటే కనుక నీకు సమయాన్ని అవి తినడానికి మాత్రమే, నీకు సమయాన్ని దాంట్లో నువ్వు వేస్ట్ చేయడం కొరకే మాత్రమే అవి నీవు ఉపయోగపడుతూ ఉంటాయి. అది నీకు సంతోషం నీకు ఇవ్వదు, అది నీకు ఆదరణ ఇవ్వదు, అది నీకు బలాన్ని ఇవ్వదు, అది నీకు ధైర్యాన్ని ఇవ్వదు. ఈ టీవీ సీరియల్స్లో చూస్తూ ఉంటారు, సినిమా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు. నేను కాలం చూసుకుంటే కనుక చిన్నపిల్లలు చూసుకుంటే అందరు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఏ ఒక్క సినిమాను కూడా వదలకుండా అన్నీ కూడా చూసేస్తూ ఉన్నారు. క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ కుటుంబకులుగా మనం ఉన్నాము, దేవునికి సన్నిధికి వెళ్తూ ఉన్నాము. ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాను. నేను రక్షించబడ్డాను, దేవుని కుటుంబంగా నేను ఏర్పరచబడి ఉన్నాను, దేవుని బిడ్డగా మేము ఏర్పరచబడి ఉన్నాను అని పైకి చెప్పుకోవడం మాత్రమే ఉంటున్నారు, కనబడుతూ ఉన్నారు. గమనిస్తే కనుక మన పిల్లలని ఏ విధంగా మనం పెంచుతూ ఉన్నాము, ఏ విధమైనటువంటి అలవాట్లు వారికి నేర్పుతూ ఉన్నాము, అసలు వారు ఏ విధమైనటువంటి అలవాట్లు నేర్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి ఆలోచన ఇటువంటి ఏవి తలంపులు రావడమే లేదు. హల్లెలూయా. కాబట్టి మనకి సమయాన్ని వ్యర్థముగా పోనివ్వకుండా, వ్యర్థమైన వాటికి ఉపయోగించుకోనకుండా సంతోషము ఎక్కడ ఉంటుందండి? దేవుళ్ళలో ఉంటుంది సంతోషం. యేసయ్యతో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం. కాబట్టి దేవుళ్ళు గడిపితే గనక మనము సంతోషంగా మనం ఉండగలం, జీవించగలం. ఎందుకంటే శాస్త్రమైనటువంటి లోకము కానే కాదు కాబట్టి వీటిలో నువ్వు ఎంతలాగా బ్రతికినా జీవించినా నీకు సంతోషం, ఆనందము నీకు కనబడదు. కాబట్టి నిత్యరాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ నిత్యరాజ్యం కొరకే ప్రతి ఒక్కరు ఆశపడి దాంతో నేను జీవించాలి, దాంతో నేను ఉండాలి అని ఆశపడి జీవించే వారిగా మనమందరం కూడా ఉందాం. అంటే దేవునితో మనం సమయము గడపాలి. దేవునితో మనం సమయం గడిపితే కనుక మనకి ఏముంటది? దేవుని నుంచి మనకి కాపుదల ఉంటది, దేవుని నుంచి మనకి భద్రత మనకి ఉంటది. ఒకవేళ నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నామంటే, బయట ఒక అడుగు వేస్తున్నామంటే కనుక మనకి ఏముంటది? చాలా టెన్షన్, చాలా భయంగా ఉంటది. బయటికి వెళ్తున్నాడు, జాగ్రత్తగా వెళ్తే బాగుంటది. ఇంటికి ఎలాగొస్తాడు ఏంటో. ఎందుకంటే ఏ సమయాన మనకి ఏం జరగబోతూ ఉంటుందో, ఏ సమయాన ఈ బయట వీధుల రోడ్లు ఎవరికి ఏది సంభవించబోతూ ఉన్నదో ఎవరికి కూడా తెలియలేదు. అంటే మనకి ఏం చేయాలి? కంపల్సరీగా, అంటే ఖచ్చితంగా మనకి కాపుదల అనేది ఉండాలి. అంటే మనకి సెక్యూరిటీ అనేది మనకు ఉండాలి.
అంటే మనకి బాడీ గార్డ్స్ లేదా ఎస్కార్ట్లు మనం అలాంటి పెట్టుకోలేని పరిస్థితి మనకు ఉండదు. అలాంటి పెట్టుకున్న దానికి అది చాలా కష్టం మనకి. అది దేవుని ప్రార్థన లేతే కనుక మనకి చాలా కష్టభరితంగా ఉంటుంది మన జీవితం గడపాలంటే కూడా. కాబట్టి దేవుని మనకి ప్రతి దినం మనకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఈరోజు ఈ విషయాలను విన్నటువంటి నీవు మన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఎందుకంటే మన దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన యొక్క రక్తాన్ని ఆయన యొక్క ప్రాణాన్ని ఇక్కడ పెట్టి ఉన్నారు, కాల్చి ఉన్నారు. అటువంటి గొప్ప ప్రాణ స్నేహితుడిని, గొప్ప త్యాగమూర్తిని మనమందరం కూడా యేసయ్యను మనము కలుసుకొనుటకు ఒక ప్రత్యేక సమయాన్ని మనం అందరూ కూడా కలిగి ఉందాం. హల్లెలూయా. అంటే మనం ప్రతి దినములో చూసుకుంటే కనుక మనకి దినమంతి అనగా 24 గంటల్లో చాలా గంటలు అవ్వచ్చు, చాలా సమయం అవ్వచ్చు, మనకి కొంచెం ఖాళీగానే ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక ప్రతిదినం కూడా ఒకనొక సమయం తెచ్చుకొని దేవుళ్ళలో మనం గడిపే వారుగా ఉంటే కనుక ఆయన సన్నిధిలో మనల్ని మనము సరి చేసుకుంటూ కూడా ఆత్మీయంగా ఆయన అనుగ్రహించు కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మనమందరూ కూడా మార్పుచున్నటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా అని మనం ఒకసారి ఆలోచించుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంట, ఆయన యొక్క సన్నిధి కాంతిలో మనల్ని మనము సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించు కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మారుచున్న క్రైస్తవులుగా మనము ఉంటున్నామా అనేటువంటి విషయాన్ని మనము ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. As a Christian, we have to think over this question. క్రైస్తవ బిడ్డగా, క్రైస్తవునిగా ఉన్నాము, క్రైస్తవునిగా జీవిస్తున్నాము ఈ లోకంలో అంటే కనుక పరిశుద్ధంగా, నీతిగా ఉంటున్నామా, యథార్థంగా ఉంటున్నామా, అసలు దేవుళ్ళు నడవగలుగుతూ ఉన్నావా, జీవించగలుగుతున్నావా, దేవుడు చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది ఏమిటి, దేవుడు మనల్ని ఏ విధంగా జీవించమని కోరుకుంటూ ఉన్నాడు ఈ లోకంలో అనేటువంటి విషయాన్ని మనము జాగ్రత్తగా మనం గమనించాలి. నాకు బాగా ఉంది కదా, నాకు ఎటువంటి సమస్య కానీ అనారోగ్యం లేదు, నాకు ఎటువంటి సింటమ్స్ కూడా కనబడడం లేదు, నాకు ఎఫెక్ట్ అవ్వలేదు కదా అని సంతోషంగా ప్రతిరోజు కూడా మీ గృహాల్లో బాగా తిని నాన్ వెజ్లు, చికెన్, ఫిష్, మీట్ బాగా తినేస్తూ అలా ఉంటున్నామేమో. దేవుళ్ళు గడుపుతూ ఉన్నావా, దేవుని మొరపెడుతూ ఉన్నావా, మనల్ని మనం సరి చేసుకుంటూ ఉన్నావా, కనీసము మన యొక్క సంఘ కాపరి కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? ఎప్పుడు కూడా ప్రార్థన అనగానే నా కుటుంబము, నా పిల్లలు అలా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఇతరుల కొరకు, ఇతరులు వారు బాగోలేదు కదా, వారు అనారోగ్యం ఉన్నారు కదా, వారు ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నారు, ఎంతో అనారోగ్యంగా ఉన్నారు కదా, వారి కొరకు ప్రార్థిద్దామనేటువంటి ఆలోచనలో ఒక్కరు కనబడడం లేదు. ఎందుకంటే నా అనే వారి కొరకు ప్రార్థిస్తున్నామంటే కనుక చాలాసేపు కన్నీరు గారుస్తూ ఎంతో 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 వేదనతో ప్రార్థిస్తూ ఉండొచ్చు. కానీ ఇతర కొరకు ప్రార్థిస్తున్నామంటే కనుక, ప్రార్థించవలసి వస్తే కనుక ప్రార్థిస్తాంలేండి, చాలా సింపుల్గా వారి కొరకు వారి పేరు పెట్టి ఎత్తి ప్రార్థన చేయడము సింపుల్గా వదిలేస్తూ ఉన్నారు. మనమందరం కూడా దేవుళ్ళ మనము కుటుంబంలో మనం ఏర్పరచబడి ఉన్నాం, అనగా దేవుని యొక్క రక్తంలో మనం అందరం కూడా కడిగిబడి ఉన్నాం. మనలో ఉన్నది దేవుని యొక్క రక్తమే ప్రతి ఒక్కరు కూడా, అనగా మనమందరం కూడా దేవుళ్ళలో ఒక కుటుంబీకులుగా ఉన్నాం. కాబట్టి మనమందరం కూడా ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. కీర్తనలు
90 అధ్యాయము, కీర్తనలు 90 అధ్యాయము 14 వచనం. చివరగా ఈ వాక్యం చదువుకొని ఇంకా ముగించబోతూ ఉంటాను. కీర్తనలు 90 అధ్యాయము 14 వచనం. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. చాలండి. హల్లెలూయా. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. హల్లెలూయా. కాబట్టి ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. మనతో ఉంటదో మనలో ఉంటదో కంపల్సరిగా అప్పుడు మన దినములన్నీ కూడా ఉత్సహించి మనం ఏం చేయాలంట? దేవునితో మనము సహవాసము చేసేవారికి మనం ఉండాలి. కాబట్టి మందిరాలు మూసివేయబడ్డాయి, అదే కొంతకాలం వరకు మూసివేస్తూ ఉన్నారు. దేవుడిని ఎంతో సంతోషంగా నేను పాటలు పాడేవాడిని, పాటలు పాడుతూ ఎంతో సంతోషంగా దేవుని సంఘాలు గడిపేవాడిని. ప్రార్థన చేయండి అనగానే వెంటనే నేను తక్కువ నుంచొని వెంటనే నేను ప్రార్థన చేసేవాడిని. దైవజనుడు ఏం చెబుతూ ఉన్నాడు ఇది వెంటనే ఖచ్చితంగా అది విని దాని ప్రకారంగా ఆ క్రియను ఆ పనిని చేసేవాడిని అని నువ్వు సంతోషపడుతూ ఉన్నావేమో. మందిరాలు మూసివేసినా సరే మన గృహాల్లో కూడా మన దేవుణ్ణి మన కంఠస్వరమును వాడి ఉపయోగించి పాటలు పాడుచు వాక్యం చదువుతూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉంటే గనక ఖచ్చితముగా దేవుడితోనే సహవాసము చేయగలడు. అప్పుడు మాత్రమే చెప్పగలం దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డతో సహవాసము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క కాలంలో తన దినకాలంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, వీరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుని మాట దగ్గర కూర్చో ఉంటే గనక అవి నిన్ను నన్ను కూడా ఖచ్చితంగా సరిచేస్తాయి. అందుకని ప్రతిదినం కూడా మనము దేవుని దగ్గరికి వచ్చి మనము అంటే మన పాపాలు కానీ లేదా కనుక మనముగా సరి చేసుకుంటూ కూడా మనం ఉండాలి దేవుల్లో. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ పండితుడు ఏ విధముగా తన విద్యార్థికి ఉపమారీతిగా ఆ కథను ఏ విధంగా చెప్పిన రీతికి మనం గమనించి ఉన్నామో, ఒకేసారి నీకు ఏమి కావాలో అన్ని ఆశీర్వాదాలు అవ్వచ్చు, నువ్వు కోరుకుని అవ్వచ్చు, నువ్వు ఇష్టపడినవి అవ్వచ్చు. ఒకే రోజున అన్ని కూడా నీకు కావాల్సినవి కూడా సంవత్సరం అంతా సరిపోయేటువంటి నీకు ఆశీర్వాదాలు అవ్వచ్చు, దీవెనలు అవ్వచ్చు, అన్ని కూడా ఇచ్చేసాడంటే కనుక ఇంకా ప్రతిరోజు ఇంకా దేవుడిని గుర్తు రానే రాడు. ఎందుకంటే దేవుడు నాకు అన్ని కూడా ఇచ్చేసాడు, నాకు ఎటువంటి కొదువు లేనే లేదు, ఎటువంటి నాకు అవసరం లేనే లేదు, ఎటువంటి కొరత నాకు లేనే లేదు అని దేవుడిని అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఇంకా మర్చిపోతూ ఉంటారు. దేవుడు అప్పుడు ఎవరికి కూడా గుర్తుకు రానే రాడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనిద్దాం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనము గమనించి జ్ఞాపకించుకొని దేవునితో ప్రతిరోజు కూడా మనం సహవాసం చేసే వారికి మనం దేవుళ్ళలో ఉందాం. దేవుడు అనుగ్రహించినటువంటి కృపను, ఆయన కాపుదలను, ఆయన భద్రతలను, ఆయన సహవాసమును, ఆయన యొక్క నడిపును మనం అందరూ కూడా పొందుకుందాం. ఆయన యొక్క నిందాలు దేవుళ్ళు వెంటనే ఆశీర్వాదం మనం అందరూ కూడా పొందుకొని దేవుళ్ళు నచ్చేవారిగా బలమైనటువంటి విశ్వాస వీరులుగా మనము ఉందాం. దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం ప్రతిదినం కూడా దేవుని మనము సంతోష పెట్టేవారిగా మనము జీవిద్దాం. ఈ లోకంలో దేవుడి మాటలు మన మీకుల్లో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించవలసిందిగా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నా. ఎంతో మంది
ఆక్సిజన్ అందక లేదంటే కనుక శ్వాస వచ్చినటువంటి చూసుకుంటే కనుక వారందరూ కూడా విత్ ఇన్ 4 to 5 days లో లేదా 1 week లో కంపల్సరీ ఖచ్చితంగా వారికి